ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, సిల్వర్ మరి ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసేసింది అనుకోవాలి. మరి 2 లక్షలు దాటేసింది మార్క్. ఆల్రెడీ చాలా వీడియోస్ లో మీరు చెప్పారు, గోల్డ్ కంటే సిల్వర్ పరుగులు పెడుతుంది అనేసి, మళ్ళీ వెనక్కి తిరిగి చూడదు అన్నారు. మరి ఎందుకు ఇంత ఫాస్ట్ గా వెళ్తుంది అంటే? అది 2 lakh కూడా కాదండి, ఇంకా 1 year ఉంటే ఇంకా 50% పెరిగిద్ది. ఎందుకు అంటే వరల్డ్ వైడ్ గా ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఆ రేంజ్ లో ఉంది. ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఇది పర్టికులర్గా రెన్యూవల్ ఎనర్జీలో అప్పుడు సోలార్ ప్యానల్కి పైన లేయర్ లాగా వాడతారు అనమాట. ఎందుకంటే ఇది మంచి గుడ్ కండక్టర్ అనమాట ఇది. అందుకని ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ దీని యూసేజ్ వెరీ హ్యూజ్ అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రెన్యూవల్ ఎనర్జీ బీభత్సంగా వాడుతున్నారు. అన్ని చోట్లకి ఇది కావాలి. అండ్ రెండోది ఎలక్ట్రికల్ వెహికల్స్, దాంట్లో ఈ యూసేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. అది సెమీ కండక్టర్స్, వాటికే వాడతారు. ఇవాళ వరల్డ్ వైడ్గా 5G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్ బీభత్సంగా వస్తున్నాయి. వీటన్నిటిలో కూడా కామన్గా ఎంతకంత నీకు సిల్వర్ కావాలి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్కి మొదటి నుంచి చాలా పాపులర్ అది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో. ఈవెన్ మెడికల్లో కూడా వాటిని యాంటీ బ్యాక్టీరియల్ కింద వాడతారు అనమాట. లేయర్లా పోతూ ఉంటారు, వాటిని అక్కడ వాడతారు. ఇవి కాకుండా ట్రెడిషనల్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తారు, ఈ మధ్య బ్యాంకర్లు కూడా సిల్వర్ని గోల్డ్లా ట్రీట్ చేస్తున్నారు. ఈవెన్ ఆర్బీఐ కూడా ఇండియాలో ఈక్వలెంట్ ఆఫ్ ది గోల్డ్ స్టేటస్ ఇచ్చేసారు. చివరికి వీటి కూడా హాల్ మార్క్స్ ఇస్తున్నారు వీటికి. అందుకని వీటి స్టేటస్ పెరుగుతుంది అనమాట. సిల్వర్ కూడా స్టేటస్ పెరుగుతుంది. అంటే గోల్డ్ రేట్ పెరిగే కొద్దీ గోల్డ్ అందుకోలేని అందరూ సిల్వర్ని సెకండ్ గోల్డ్లా ట్రీట్ చేసుకుని వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్లా వరల్డ్ వైడ్గా ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది, ఇటు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరుగుతుంది. 2 డిమాండ్ తోటి ఇది బాగా మూవ్ అవుతుంది అనమాట. ఇంతతో ఆగిద్దంటే ఆగపోవచ్చు, ఎందుకంటే సిల్వర్ డైరెక్ట్ దొరకదు. ఇది బై ప్రొడక్ట్ అనమాట, మిగతా మైనింగ్లో బై ప్రొడక్ట్. అందుకని ఒకసారి పెరిగితే తగ్గడం అంటే ఉండదు సిల్వర్లో మిగతా వాటిలాగా. అయితే సిల్వర్కి వాలటిలిటీ ఉండదు 1 year డేనా అంటే లేదు. స్టాక్స్లో ఇది కూడా టూ మచ్ వాలటైల్. ఇండస్ట్రియల్ యాక్టివిటీ బాగా ఉంటే బాగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రియల్ యాక్టివిటీ డల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఇది కూడా ర్యాపిడ్గా డౌన్ అవుతూ ఉంటుంది. అందుకని గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా ఇంత ముందున్నంత సేఫ్టీ జోన్లు ఇప్పుడు లేవు. అవి ఈక్విటీ మార్కెట్ లాగానే వాలటిలిటీ ప్రూన్ అవుతుంటాయి. అంటే కాకపోతే బిట్ కాయిన్ 1 year లోలో ఉన్నాయి, ఇవి 1 year హైలో ఉన్నాయి. రెండు కూడా ఫియట్ కరెన్సీకి ఆల్టర్నేటివ్. ఓకే, అంటే కాబట్టి ఇవి పెరుగుతున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే, ఒకటి వరల్డ్ వైడ్గా ఇండస్ట్రియల్ డిమాండ్ బాగున్నట్లు లెక్క. రెండోది ఏంటంటే కరెన్సీ మీద జనాల నమ్మకం పోయింది. అందుకని దాన్ని ఎంతకంత గోల్డ్ గాను సిల్వర్ గాను కన్వర్ట్ చేస్తున్నారు అనమాట. అందుకని ఇవి పరిగెడతా ఉన్నాయి. మైనింగ్ యాక్టివిటీ బాగా డల్ అయిపోయింది, ఇంత ముందులాగా లేదు మైనింగ్. అందుకని మైనింగ్ కాస్ట్ పెరిగిపోయేసరికల్లా అది తగ్గిపోతుంది అనమాట. సెకండరీ మార్కెట్లోనేమో అంత రావట్లేదు. పైగా ఇది బై ప్రొడక్ట్, స్ట్రైట్గా దొరకదు సిల్వర్. జింకు వీటిని డెవలప్ చేసేటప్పుడు ప్రాసెస్లో భాగంగా వస్తుంది అనమాట. అందుకని స్ట్రైట్గా ప్రైస్ పడగొట్టడం పెరగడం లాంటివి ఉండవు అనమాట. దీనికి స్లో అండ్ స్టడీకి పోతూ ఉంటాయి. కాబట్టి డిమాండ్ ఇంకా ముందు రోజులు కూడా ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే పర్టికులర్గా 1 yearలో అండి, లాస్ట్ మనం ఐ థింక్ జూన్లో అనుకుంటా 1 lakh ఉంది. అంటే డిసెంబర్ కల్లా ఎక్స్ట్రాడినరీ మూవ్, అంత తిరగలేదు. అండ్ మన కళ్ళ ముందే ఇంత పెద్ద మూవ్స్ చూడటం అనేది కూడా అదృష్టం అనుకోవాలి. గోల్డ్ చూసాము అండ్ సిల్వర్ చూసాము, అంటే 8 monthsలో డబుల్ అవటం అనేది అంటే చాలా ర్యాపిడ్ మూవ్. ఇండస్ట్రియల్ యాక్టివిటీ చాలా చాలా ఎక్కువ ఉంది. అంటే ముందు ముందు సిల్వర్ జ్యువెలరీ కూడా వచ్చేస్తుంది అంటారు. డెఫినెట్గా గోల్డ్ ఆర్నమెంట్స్ లాగా. ఇది పెరిగే కొద్దీ ఇంకా మోజ్ ఎక్కువ ఉంటుంది. జనాలు ఇంకా దాన్ని చెక్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా మూవ్ అవుతుంది. అంటే డిమాండ్ బాగుంది కాబట్టి ఇంత ప్రైస్ వెళ్తుందని అంటున్నారు. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఏంటంటే మేము ట్రెండ్ ఫాలోయింగ్ చేస్తూ ఉంటాం. ట్రెండ్ ఫాలోయింగ్ అంటే పెరిగేది ఇంకా పెరుగుతూ ఉంటుంది, పడేది ఇంకా పడతా ఉంటుంది అనమాట. అది హ్యూమన్ నేచర్ని కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. అది అది అట్టమాట. సపోజ్ ఇప్పుడు చికెన్ కేజీ 200 అనుకోండి, ఎవరు మాట్లాడరు. 400 అందరూ మాట్లాడుతూ ఉంటారు అదే పనిగా. పైగా ఎప్పుడు తిన్నాళ్ళు కూడా ఒకసారి చూద్దాం అనిపిస్తుంది అనమాట. అంటే డిమాండ్ ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటుంది. అది 60 రూపాయలకి వచ్చింది అనుకోండి, ఎవరు అంతగా 2 రోజులు తినేసి ఆపేస్తారు. అంటే పడేవాటిని ఇంకా పడగొడతారు, పెంచే వాటిని పెంచుతూ ఉంటారు. ఈ క్వాలిటీ ట్రెండ్ ఫాలోయింగ్ అంటాం మేము. సో ఏదైనా ఒక ఎసెట్ క్లాస్ కొన్ని సంవత్సరాలు రెస్ట్ తీసుకుంది అనుకోండి, ఒకటి హ్యూజ్ డిమాండ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇంకా దాంతో ఇండస్ట్రియల్ యాక్టివిటీ రియల్గా నడుస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఈ 5G కావచ్చు, ఏఐ కావచ్చు, డేటా సెంటర్లు కావచ్చు, సోలార్ ప్యానల్ కావచ్చు, ఇవన్నీ ఇంతకుముందు లేవు. ఇప్పుడు కొత్త అప్లికేషన్స్ కదా. వాటన్నిటికీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కడ కావాలి అక్కడ అన్ని చోట్ల సిల్వర్ లోయర్లా పోతూ ఉంటారు. అక్కడ అన్ని చోట్ల కావాలి. ప్లస్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ ఎలాగో పెరుగుతుంది. ఓకే, ఇవాళ చూస్తే వరల్డ్లోనే నెంబర్ 1 మార్కెట్ క్యాప్ 29 trillion తోటి గోల్డ్ మొదటి ప్లేస్లో ఉంది. అంటే సెకండ్ ప్లేస్లో ఎన్విడియా ఉంది 5 trillion తోటి ఎన్విడియా. అంటే 6th ప్లేస్లో సిల్వర్ ఉంది. సిల్వర్ నేను అనుకుంటే సిల్వర్ సెకండ్ చేరుద్ది ఖచ్చితంగా. విత్ ఇన్ ద 2 years కల్లా
సిల్వర్ నెంబర్ 2కి వెళ్ళిపోద్ది. గోల్డ్ నెంబర్ 1లో ఉంటుంది మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం, సిల్వర్ నెంబర్ 2కి వెళ్తుంది. అంటే సిల్వర్ బాండ్స్, సిల్వర్ లోన్స్ ఇవన్నీ కూడా ఇంకా డెఫినెట్గా, ఎందుకంటే ఒరిజినల్ ప్రొడక్ట్ సిల్వర్ కదా, ఇది మూవ్ అయిందంటే అన్ని మూవ్ అవుతుంటాయి, అన్ని మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఉదయం సూర్యుడితో పాటు ఇది మూవ్ అవుతుంది, మూవ్ అవుతా ఉంది. కాకపోతే ఆ స్పీడ్ అనేది ఎవ్రీబడి సర్ప్రైజ్ అనమాట. ఆ స్పీడ్ ఏంటి అంత వన్ వే రూట్లో అనేది ఇప్పుడు దాకా ఏమైపోయింది ఆ స్పీడ్ అన్నట్టు అనమాట. బట్ మెటల్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఒకసారి చార్ట్స్ బ్రేక్అవుట్ అయితే అసలు వన్ వే రూట్లో వెళ్ళిపోతాయి అంతే. ఓకే, నేను అనుకోవటం ఏంటంటే ఈ 2,10,000 దగ్గర ఆగుతుంది, ఒక 2-3 months రెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ బయలుదేరుతుంది. అంటే నెక్స్ట్ 6 months రేంజ్ మనం ఒక 2,20,000 నుంచి అండ్ 1,70,000 మధ్య రొటేట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ 6 months. తర్వాత మళ్ళీ రేంజ్ బ్రేక్అవుట్ అవుద్ది. రేంజ్ బ్రేక్అవుట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకా 3 lakh. అంటే గతంలో ఎప్పుడు సిల్వర్ ఇంతవరకు రాలేదేమో. ఎప్పుడు ఈ రేంజ్ మనం 30% చూసాం తప్ప 130 చూడలా. ఫస్ట్ టైం మనం చూస్తున్నాం. అండ్ హిస్టరీ మనం గుర్తుపెట్టుకుంటాం 2025 లైక్ కోవిడ్ 2020 అన్నాము. 1 year మనం ఒక 3 months స్ట్రిక్ట్ గా ఇంట్లో కూర్చున్నామంటే నెక్స్ట్ జనరేషన్ నమ్మపోవచ్చు. అలా కూర్చుంటారు మీరు డ్యూటీకి వెళ్ళకుండా. స్కూల్ 1 year స్కూల్ పిల్లలందరూ ఇంట్లో కూర్చున్నారు అంటే నమ్మపోవచ్చు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. ఎందుకంటే స్కూల్కి వెళ్ళకుండా 1 year ఎలా క్లోజ్ చేశారు అనేది. ఇది కూడా అంతే, సిల్వర్ 130% చూడటం మనం చూసాము. అండ్ గోల్డ్ 60% పెరగటం 1 yearలో మనం చూసాము. బిట్ కాయిన్ 1 year లోలో ఉంటే మనం ఇవన్నీ ఒకేసారి చూసాము. ఓకే, అట్లా చూస్తాను. ఈవెన్ ఇండియన్ మార్కెట్ కూడా ఇంతగా డీవేట్ అవటం కూడా ఫస్ట్ టైం 20 yearsలో. అమెరికన్ మార్కెట్ +20లో ఉంటాం, మనోళ్ళు 0లో ఉంటాం కూడా ఇంత డీవియేషన్ ఎప్పుడు చూడలేదు అనమాట. అంటే నిఫ్టీకి స్మాల్ క్యాప్ నిఫ్టీ కూడా డీవియేషన్ 22% ఎప్పుడు చూడలేదు మనం. అంటే చాలా కొత్త విషయాలు చూస్తున్నాం ఇప్పుడు, కొత్త చరిత్రలో ఉన్నాం మనం ఇప్పుడు. ఈవెన్ మన జపాన్ కనుక చూసుకుంటే జపాన్లో లిటరల్లీ 0 వడ్డీలండి. ప్రపంచవ్యాప్తంగా జపాన్ దగ్గర 0 వడ్డీ తెచ్చుకొని అమెరికన్ బాండ్స్ కొంటారు. అమెరికన్ బాండ్స్ కొంటే 4% వడ్డీ వస్తుంది ప్రయాణం. జపాన్లో టోటల్లీ ఫ్రీ. అట్లా ఇప్పుడు వరకు దాన్ని ఎన్క్యారీ రేట్స్ అంటారు అనమాట. ఆ ఎన్క్యారీ రేట్స్ ఇప్పుడే చేశారు ప్రపంచం అంతా. ఇప్పుడు జపాన్లో వడ్డీ రేట్లు 2%కి వచ్చేసింది జపాన్లో. అంటే 11 months తర్వాత ఈరోజు పెంచారు వడ్డీ రేట్లు అక్కడ కూడా. అంటే జపాన్లో కూడా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అది మనం నమ్మలేం వాటిని. ఇప్పుడు అమెరికాలో ఉన్న మళ్ళీ డాలర్స్ అన్ని బ్యాక్ వచ్చింది అనుకోండి, అదొక పెద్ద సునామీ అవుద్ది స్టాక్ మార్కెట్లో మళ్ళీ పట్టం అనేది. అంటే డెఫినెట్గా ఇదేం సింబల్ అంటే ముందు రోజుల్లో ఫినాన్స్ అనేది స్టెబిలిటీ లేదనే విషయం అనమాట. అంటే టూ మచ్ వాలటిలిటీ జోన్లో ఉన్న విషయం నీకు అర్థమవుతుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మల్టీ అసెట్ మూవ్ అండి. ఒక అసెట్లో ఉండమాకండి. అది ఉంటే ఆ వాలటిలిటీని మనం బేర్ చేసేలాగా ఉంటేనే ఉండండి. అది ఈక్విటీ కావచ్చు, అచ్చం బిట్ కాయిన్ కావచ్చు, ఏదైనా సరే సింగిల్ అసెట్లో సేఫ్టీ లేదు ఇప్పుడు. ఇంకా ఈవెన్ గోల్డ్లో కూడా సిల్వర్ కూడా లేదు. మనం పైకి పోతున్నాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం. అది కింద పోయి ఉంటే అది కూడా డిస్కంఫర్టే కదా. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు మూవ్ టు ది ఎవ్రీథింగ్ ఇంటూ ద మల్టీ అసెట్ అనమాట. అక్కడ ఫండమెంటల్ చూసుకుంటారు కాబట్టి ఇంత ఫీర్ ఉండదు, ఇంత గ్రీడీ ఉండదు, అక్కడ బ్యాలెన్స్ వేలో ఉండొచ్చు. అందుకని ముందు రోజుల్లో చాలా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, టూ మచ్ వాలటిలిటీ అవుతుంటుంది. అందుకని జపాన్లో 2% వడ్డీ ప్రయాణం అంటే 10 years బాండ్ చాలా సర్ప్రైజింగ్. అది అంత ఫాస్ట్గా ఆడంత ఉంటుందని ఎవరు అనుకోరు. జపాన్లో పెరిగితే ఏమవుతుంది అంటే అమెరికాలో ఉన్న బాండ్స్ మొత్తం అమ్ముడు పోయి బ్యాక్ వెళ్ళిపోతాయి వాళ్ళ మనీ అంతా. వాళ్ళ మనీ బ్యాక్ వెళ్ళిపోతే అమెరికన్ డాలర్ ఇంకా వీక్ అవుద్ది. లాస్ట్ 2 daysలో DYX 2% డౌన్ అయిందండి. అమెరికన్ డాలర్ 2% డౌన్ అయింది. అది డౌన్ అవుతున్నా సరే ఇండియన్ రూపీ ఇంకా డౌన్ అవుతుంది. అందుకని ఆ ఎసెట్ కొన్ని అలొకేషన్ ఇప్పుడు ఇంత ముందులాగా కొరలేషన్ లేదు. ఇప్పుడు ఇంకా కొత్త విషయాలు చాలా జరుగుతున్నాయి. అందుకని మనం టూ మచ్ అన్సర్టనిటీ ఎన్విరాన్మెంట్లో ఉన్నాం. ఈ టైంలో ఖర్చులు తగ్గించుకొని ఉన్న దాంతో హ్యాపీగా బతకడం నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. ఉన్న డబ్బుని ప్యాసివ్ ఇన్కమ్ లాగా మార్చుకోవటం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు కదా, ఎవరు జాయిన్ అవ్వచ్చు, మరి ఏం చెప్పబోతున్నారు ఆ క్లాసెస్లో? దీంట్లో ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి అండి. ఎవరైనా స్టాక్ మార్కెట్ల గురించి నేర్చుకుందాం అనుకున్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, రిస్క్ తక్కువ ఉండి అండ్ కంఫర్ట్గా ఎంట్రీ అయ్యే ప్రొసీజర్ ఏంటంటే ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఇందులో ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ ఉండదు మీకు, అందుకని కంఫర్ట్గా ఫీల్ అవుతారు. కాబట్టి మీరు మీ గోల్స్ ఏదైనా కావాలి, ఫైనాన్షియల్ గోల్స్, రిటైర్మెంట్ కావచ్చు, లేకపోతే కిడ్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా సేవింగ్స్ కావచ్చు, ఏదైనా గోల్ ఓరియంటెడ్ నీకు క్లారిటీ కావాలి అనుకుంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు యూజ్ అవుతాయి. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, సుందర్ రామరెడ్డి గారు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్, మరి మనీ ఉంది మా దగ్గర, మేము ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాము
అని ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో, మాకు ఇందులో పెట్టాలా, దేంట్లో పెట్టాలో తెలియట్లేదు మాకు మనీ బడ్జెట్ అనేసి అన్ని డౌట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ 2 days క్లాసెస్కి అయితే ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే టీం అందుబాటులో ఉంది. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.